హలో ఎవ్రీవన్, నేను మీ సాయితేజ్ పోతుల. ఈ నైట్కి అయితే బ్యాగ్స్ని ప్యాక్ చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయిపోతాను. 4 నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ టు నెక్స్ట్ డే. ఈరోజు మార్నింగ్ అయితే టైం 6 o'clock అవుతుంది. ఇంట్లో పూజది కంప్లీట్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది. ఎండ్ ఏం లేదు, చాలా కూల్గానే ఉంది. అండ్ అరౌండ్ 10 hours జర్నీ కార్లో. ఈ 10 hours జర్నీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఫస్ట్ డే లైక్ అరుణాచల్ సిరీస్ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Day 1, Day 2, Day 3 3 days కంప్లీట్గా అనుకున్నాము. అండ్ ఈరోజు వెళ్ళి రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకొని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock అలా గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది ప్లాన్. అయితే ఏమవుతుందో చూద్దాం. ఆన్ ద వేలో అయితే ఇక్కడ నియర్ ఒంగోలు దగ్గర టిఫిన్ కోసం ఆగాము. ఇది కార్ అండ్ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్. బ్రేక్ తర్వాత టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇట్స్ నియర్లీ ఒంగోలుకి ఒక 9 kilometers బిహైండ్ ఇక్కడ రెస్టారెంట్. టిఫిన్ వాజ్ నైస్, బాగుంది. సో టైం అయితే 10:40 అవుతుంది. అరౌండ్ మనం వెళ్ళేపాటికి 5:15 అవుతుంది. అరౌండ్ 443 kilometers ఉంది. ఇంకా 6 hours జర్నీ పడుతుంది. సో మధ్యలో మళ్ళీ లంచ్ కాగాలి. అండ్ ఈవినింగ్ వెళ్ళేపాటికి అరౌండ్ 6 అవ్వచ్చు. లంచ్ కోసం ఇప్పుడు చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. లంచ్ అయిపోయింది. అండ్ ఇట్స్ ఇప్పుడైతే నియర్ టు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నాం. మేబీ ఇంకొక 4 hours పడుతుంది జర్నీ కూడా. అండ్ ఇది మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే తిరుపతి లొకేషన్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఎంత బాగుంది అసలుకి. అండ్ తిరుపతిలో ఈ కొండ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కొండ ఏంటంటే స్వామివారి ముఖాన్ని పోలి ఉంటుంది. కింద గెడ్డం, నోరు, ముక్కు, పైన కళ్ళు, తల, కిరీటం అంతా స్వామివారిని పోలి ఉంటుంది. అండ్ మనం అయితే ఇప్పుడు తమిళనాడు ఎంటర్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మొత్తం మామిడికాయ లోడ్ అనమాట. అక్కడ సమ్ కంపెనీ ఏదో ఉంది, దానికి ఎంత రోడ్డు మీద చాలా దూరం వరకు అన్నీ పార్క్ చేసేసి ఉన్నాయి. అండ్ అక్కడ మామిడికాయలు కూడా వేరే చీప్గా దొరుకుతున్నాయి. అరౌండ్ ఒక మనకి 4 kgs 120, 150 అవైలబుల్ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేము కొన్ని తీసుకున్నాం కూడా. ఇప్పుడైతే మనం తమిళనాడు బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడి నుంచి మనకి మేబీ ఒక 2 hours జర్నీ పడుతుంది. అండ్ ఈ 2 hours జర్నీ లైక్ త్రూ మొత్తం తమిళనాడు నేచర్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దాం. ఫైనల్లీ 1 hour to go అరుణాచలం అనమాట. ఎంత బాగుందంటే ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఒక మీకు చిన్న క్లిప్ చూపిస్తాను చూడండి. సీ దట్ వ్యూ ఎంత క్రేజీగా ఉందో కదా. ఆ కొండలు, ఈ రోడ్, సన్సెట్ చాలా బాగుంది. ఇట్స్ అ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఇట్స్ నైస్. ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసాం. అరుణాచలం ఇక్కడ నుంచి కొండ ఎంత బాగా కనిపిస్తుందంటే మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు మనకు కనిపించేది అరుణాచలం కొండ అనమాట, అరుణగిరి అంట. అండ్ ఇంకొక 14 minutes అనమాట, 5 kilometers డిస్టెన్స్ ఉంది. అండ్ 14 minutes మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. అండ్ ఒక బ్యూటిఫుల్ ఇది ఏంటి అంటే మనం నార్త్ గోపురానికి పక్కనే ఉన్నాం. అండ్ దానికి కొంచెం ముందుకెళ్తే ఇది రాజగోపురం.
సో రేపు మార్నింగ్ అక్కడి నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనమాట. అండ్ రూమ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫైనల్లీ అరుణాచలంలో రీచ్ అయిపోయాం. కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకి రూమ్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మమ్మీ మొత్తం 5 మెంబర్స్ పెద్దవాళ్ళం అండ్ 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద రూమ్ తీసుకున్నాం. అండ్ విత్ ఏసీ ఆల్సో. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇదంతా మా లగేజ్. అండ్ మన హోటల్కి పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ చాలా బాగుంది. అండ్ పరోటా, ఇడ్లీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడంటే మన నార్త్ గోపురానికి పక్కనే ఉందన్నమాట. టిఫిన్ కంప్లీట్ చేసుకొని మనం స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం టిఫిన్ కంప్లీట్ చేసుకొని జస్ట్ నార్మల్గా ఇటువైపు ఏముంటుందని చూద్దామని వచ్చేసాం. అండ్ రాజగోపురం సైడ్ అయితే మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ రేపు మార్నింగ్కి కొన్ని ఫ్లేవర్స్ అవి కావాలి. సో అవన్నీ తీసుకుందామని అయితే వచ్చేసామన్నమాట. అండ్ మనం తీసుకుంది ఏంటంటే రాజగోపురానికి క్వైట్ ఆపోజిట్లోనే షాప్ ఉంది. అండ్ ఫ్లేవర్స్ కానీ మనకి ఏమైనా థింగ్స్ కావాలన్నా టిఫిన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఫ్రూట్స్ కానీ ఫ్లేవర్స్ కానీ కావాలంటే నైట్ టైం తీసేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం రాజగోపురం దగ్గర వెలిగించే ఒత్తులు, కొబ్బరికాయలు తప్ప మనకి ఏమీ అవైలబుల్ ఉండవు. షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. అందుకని మనం నైట్ తీసేసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేప్పటికి మన ఫ్రూట్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. అండ్ ప్రెసెంట్ అయితే స్ట్రీట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫ్లేవర్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ తీసేసుకున్నాను. తర్వాత రేపు మార్నింగ్ అయితే మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ మన హోటల్ కూడా నియర్ బై రాజగోపురం చాలా దగ్గరగా ఉంది. ఈ స్ట్రీట్స్ అని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీకు కూడా చూపిస్తాను. రాజగోపురం ముందు అక్కడ నుంచి ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్లో మనకి లైక్ డివోషన్ నుండి దేవుడి పూజ ఐటమ్స్ కానీ లైక్ ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉంది. రాజగోపురం దగ్గరగా ఇంత బాగా మనం నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఐ ఫీల్ సో వెరీ హ్యాపీ. ఓకే, ఫైనల్లీ డిన్నర్ అయిపోయింది, స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ 2 o'clockకి గిరిప్రదక్షిణ చేసి ఏ టైంకి కంప్లీట్ అయితే ఇంకా ఆ టైంకి దర్శనం చేసేసుకుందాం. అండ్ ఉన్న లొకేషన్ కానీ లైక్ ట్రావెలింగ్ అండ్ స్టే చాలా కంఫర్టబుల్గా జరిగింది. ఎక్కడ ఎలాంటి లైక్ అన్కంఫర్టబుల్ అయితే అనిపించలేదు. అండ్ ఇక్కడ లైక్ టిఫిన్స్ కానీ ఇక్కడ లైక్ ఫుడ్ కానీ చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బట్ కాకపోతే చూస్ చేసుకుని మనకు తెలియాలి. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముందో అనుకోవచ్చు. ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అండి. చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, ప్లాన్ చేస్తున్నా అరుణాచలం వెళ్ళాలి, గిరిప్రదక్షిణ చేయాలి, ఆ శివుని దర్శనం చేసుకోవాలని చెప్పి. బట్ అవ్వట్లేదు. ఏదైనా శివయ్య అనుగ్రహం ఉండాలి అంటారు కదా. ఫైనల్లీ రేపు నాకు ఆ అనుగ్రహం వచ్చిందేమో. రూమ్కి వచ్చేసాం. రూమ్ కొంచెం బెస్ట్ ప్రైస్లోనే బెస్ట్ రూమ్ వచ్చేసింది. అండ్ డిన్నర్ కూడా మంచిగా కంప్లీట్ చేసుకొని స్ట్రీట్ షాపింగ్ అది చేసేసుకొని వచ్చేసాం. రేపు మార్నింగ్ కావాల్సిన కొంచెం చిన్న థింగ్స్ అవన్నీ. అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన నార్త్ గోపురానికి పక్కనే ఉన్నాం. అసలు చక్కగా గోపురాన్ని చూస్తూ అలా చాలాసేపు టైం కూడా స్పెండ్ చేసేయచ్చు. అండ్ ఇది Day 1 వ్లాగింగ్ అనేది. సో రేపు మార్నింగ్ 2 o'clockకి గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిపోతుంది. గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఏమేమి చేస్తున్నాం, ఎక్కడ ఎంత దూరం లైక్ చేయాలి, మధ్యలో ఏమేమి ఉంటాయి, దర్శనం ఎంత టైం పడుతుంది, రేపు వ్లాగ్లో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ సాయి తేజ్ పోతల. అండ్ నచ్చండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.